హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చి సెప్టెంబర్ 17th 2024. ఇవాళ నా వెయిట్ లాస్ జర్నీలో 14th డేస్కి అయితే వచ్చేసాను. ఇక నా డైట్ విషయానికి వస్తే నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా ఒమాడ్ అనమాట, 1 meal per day. దీంట్లో 7th డే. ఫస్ట్ 14 డేస్లో ఫస్ట్ 7 days నాకు జస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి తీసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ 7 days నేను ఒమాడ్లోకి అయితే వచ్చేసాను అనమాట. సక్సెస్ఫుల్గా ఒమాడ్లో కూడా 1 week కంప్లీట్ చేసేసాను. నిన్న ఆల్రెడీ నా వెయిట్ చెక్ చేసుకునేసాను కదా, 68.9. బట్ నిన్న నాకు పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఫుల్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. అండ్ బీచ్లో బాగా ఎంజాయ్ చేయడం వల్ల కూడా కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. అంత చేసి కూడా నేను 500 grams అయితే తగ్గాను. 68.4కి అయితే వచ్చానమాట. అది కొంచెము నాకు ఆశ్చర్యమే కలిగించింది. బట్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, పీరియడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే నార్మల్గానే చేసేయకుండా, అంటే డైలీ తీసుకునే క్యాలరీసే కాకుండా పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు కానీ లేదంటే రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ కొంచెం క్యాలరీస్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకి అవుట్ గోయింగ్ అనేది ఎక్కువ వెళ్తుంది కాబట్టి డైలీ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బెస్ట్. లిటిల్ బిట్ అంతే, మరి హెవీగా తినమన్నారు కదా, హెవీగా తినకూడదు. నేను రైస్ ఎక్కువ తీసుకున్నాను కదా దానివల్ల. ఇక మార్నింగ్ లంచ్ అవర్ లోపల 2 liters అయితే కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ లంచ్ కూడా 2 liters కంప్లీట్ చేసి మొత్తం 4 liters అయితే కంప్లీట్ చేశాను ఈ రోజుకి. అండ్ ఈరోజు నా లంచ్ విషయానికి వచ్చేస్తే, నా లంచ్ అవర్లో నేను నిన్న తెచ్చుకున్న వాటర్ మిలను ఫస్ట్ హాఫ్ తీసుకునేసాను కదా, ఈరోజు మిగిలిన హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నాకు తెలిసి కూడా చేశాను మిస్టేక్. ఏంటి అంటే, ఇప్పుడు నిన్న హాఫ్ పాడైపోద్దని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, నాకు 12:30 అయిపోగానే బాగా ఆకలేస్తూ ఉండేసరికి వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొనేసి వెంటనే తినేసాను అనమాట. దానివల్ల మళ్ళీ జలుబు ఎఫెక్ట్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఉన్నవి, అందులో క్లైమేట్ కూడా బాగాలేదు, ఇప్పుడు బయట ఫీవర్లు అన్నీ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో ఉన్న వెంటనే తినుకుంటా కొంచెం ½ hour గ్యాప్ ఇచ్చి తీసుకొని తినడం అనేది బెస్ట్. తర్వాత వాటర్ మిలన్ తినేసిన తర్వాత నేను బాయిల్డ్ పీనట్స్ అయితే తీసుకున్నాను. చూడడానికి కొంచెమే అనిపిస్తున్నా కానీ బౌల్ అయితే పెద్దదే అనమాట, కొంచెం ఎక్కువగానే తిన్నాను. ఇంకా ఇవి చాలు అనుకున్నాను, అప్పటికే హెవీ అయిపోయింది. బట్ అయినా కానీ మా పాపకి అన్నం పెడతా నేను కూడా టెంప్ట్ అయ్యాను. బికాస్ ఆఫ్ పప్పు, ఆకుకూర పప్పు, బెండకాయ తాలింపు, పచ్చడి ఉన్నిందనమాట. సరే అయినా కానీ ఎక్కువ తినకూడదని చెప్పి జస్ట్ 2 spoons అయితే తీసుకున్నాను. పెద్ద ప్లేట్ కాబట్టి మీకు అట్లా చూడడానికి వీడియోలో అట్లా అనిపిస్తుంది, కానీ జస్ట్ ఒక 2-3 spoons అంతే ఉంటుంది రైస్ అయితే. ఎక్కువ పప్పు వేసుకొని తిన్నాను. ఇంకా రేపు పౌర్ణమి అనుకుంటారు. ఈరోజు నైట్ అయితే చంద్రుడు చాలా బాగున్నాడు అనమాట. ఇవాళ కూడా నేను సక్సెస్ఫుల్గా ఒమాడ్ అయితే కంప్లీట్ చేస్తాను. నాకు ఏ రోజుకి ఆ రోజు ఒమాడ్ కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది, కానీ ఈజీగానే చేసేస్తున్నాను. ఇవాళ నేను ఒమాడ్లో 7th డే అయితే కంప్లీట్ చేశాను. నేను కొంచెం ఎక్కువగానే తిన్నాను కాబట్టి రేపు వెయిట్ కొంచెం గెయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ వెయిట్ అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను అనుకుంటున్నాను కొంచెం పెరుగుతాను అని, ఈరోజు అంతా హెవీగా తిన్నాను.